ప్రతి ఇంటికి చేరే ఉదయం వెలుగు లాంటి వార్తలు నిజం, నిబద్ధత, నమ్మకంతో మీ ముందుకు వచ్చే మీ స్వంత ఛానల్ ఉదయం న్యూస్. వెల్కమ్ టు ఉదయం న్యూస్. సత్తెనపల్లి మండలం అబ్బూరి గ్రామంలో పుట్టగొడుగుల పెంపకందారులు 100 మందికి 3 లక్షల రూపాయల చొప్పున 3 కోట్ల రూపాయలను ఎస్బీఐ బ్యాంకు ద్వారా లోను మంజూరు చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఐఏఎస్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్డే పిడి ఝాన్సీ రాణి, ఎస్బీఐ ఆర్ఎం రవికుమార్ మరియు అబ్బూరి గ్రామ మష్రూమ్ పెంపకదారులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నమస్కారం అండి. పల్నాడు ప్రజలకి ఒక శుభవార్త. గౌరవ కలెక్టర్ గారు కృతికా శుక్లా మేడం గారు వారు, గౌరవ ఎంపీ గారు వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఒక యాక్టివిటీ చేయాలన్నది, అంటే మన జిల్లాలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక యాక్టివిటీ చేయాలన్నది మనం ఇక్కడ మన సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి అబ్బూరులోని మష్రూమ్ కల్టివేషన్ చేయాలన్నది తీర్మానించడం జరిగింది. అందులో భాగంగానే అక్కడ కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు బెనిఫిషరీస్కి ఒక 100 మంది బెనిఫిషరీస్కి ఒక 3 కోట్ల రూపాయల చెక్ మేడం గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఇందులో సహకరించినటువంటి పిడి మేడం గారు, ఝాన్సీ గారు, డేవిడ్ గారు, ఇతర సిబ్బందికి నేను థ్యాంక్స్ చెప్తాను. ఏదైతే ఒక మాట మనం అనుకున్నామో ఆ మాటకి కార్యరూపం ఎలా ఉంటుందన్నది ఇగో ఈ మష్రూమ్ ద్వారా మీరు చూడవచ్చు. మనం మష్రూమ్ పెడదాం అనుకున్నాము, మష్రూమ్ ఆల్రెడీ వచ్చింది, ఇది నా చేతుల్లోనే ఉంది. అంటే మనం కలగంటే ఆ కళను సాకారం చేయడానికి మన ప్రజలు, పల్నాడు ప్రజలు, నా అక్క చెల్లెళ్ళు అబ్బూరులో ఉన్నటువంటి వాళ్ళు చాలా ప్రొయాక్టివ్గా ఉన్నారు. వారికి అభినందిస్తున్నాను. రానున్న రోజుల్లో ఇది ఒక మంచి యాక్టివిటీ అవుతుంది. భారతదేశానికి ఒక బ్రాండింగ్ మనం చేయబోతున్నాం, అబ్బూరు మష్రూమ్ అనే బ్రాండింగ్. దీనికి సహకరించినటువంటి మన గౌరవ కలెక్టర్ గారు అయినటువంటి కృతికా శుక్లా మేడం గారికి, గౌరవ ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు గారికి, గౌరవ ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అయినటువంటి మా పీడీ మేడం గారు, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఎస్బీఐ బ్యాంకర్ టు ఎవరీ ఇండియన్. థ్యాంక్ యూ. నమస్కారం. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనేటటువంటి ఆలోచనతోటి ప్రతి మండలంలో కూడా ఒక యూనిట్ తీసుకోవటం జరిగింది. అందులో భాగంగా సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో మష్రూమ్ కల్టివేషన్ అనేటటువంటిది ప్రాసెసింగ్ యూనిట్గా తీసుకోవటం జరిగింది. ఈ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా 100 మందికి అక్కడ విమెన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. వాళ్ళకి ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున ఈరోజు మేడం చేత ఫైనాన్స్ చేయించడం జరిగింది. 3 కోట్ల రూపాయలు ఆర్ఎం గారి చేతుల మీదుగా, కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేశాము. దీని వలన వాళ్ళకి నెలకి కనీసం ఒక 20,000 రూపాయలైనా ఆదాయము ఉంటుంది. ఇది క్రాప్ వేసిన తర్వాత 45 రోజుల్లో మష్రూమ్ కల్టివేషన్ స్టార్ట్ అవుతుంది. దీని ద్వారా వాళ్ళకి 20 నుంచి 30,000 వరకు ఆదాయం వస్తుంది. దీని ద్వారా ఆ విమెన్ అక్కడ డెవలప్ అవుతారని, అలాగే పల్నాడు జిల్లాలో మష్రూమ్ కల్టివేషన్కి అబ్బూరు అనేటటువంటిది ఒక బ్రాండ్గా మారాలని కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.